ఇంకోటి గురుగారు మీరెప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని పరిహారాలు, ధర్మ సందేహాలు క్లియర్ చేస్తూ ఉంటారు. సో, దాంట్లో భాగంగా మన ఇంటి పైన ఎప్పుడు కాకి తిరుగుతున్నా సరే, కాకి అరుస్తున్నా సరే దానికి సంకేతం ఏంటి? ఎప్పుడైనా కూడా ఒక ఇంటి పైన కాకి తిరుగుతుంది, కాకి వాలుతుంది, నిరంతరంగా ఒక ప్రభావకంగా ఉంటుందంటే ఆ ఇంట్లోకి బంధువులు వస్తున్నట్టుగా ఒకటి సంకేతన. రెండవది వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చెడు జరుగుతున్నట్టుగా. రెండు ఇది ఉంది, పక్షుల శాస్త్రంలో లిఖించబడి ఉంది. ఎప్పుడైతే కూడాను ఆ కాకి ఆ ఇంటి పైన వాలుతూ ఉంటుందంటే అక్కడ ఉన్నవంటి ప్రాణి ఎవరో పోతున్నట్టుగా అనుకోవడం ఒక సిమ్టమ్. ఓహో! ఇంకోటి ఏంటంటే బంధువులు వస్తున్నట్టు ఒక సిమ్టమ్. అయితే మూడవది ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళు కాకి రూపాన్ని వచ్చి అక్కడ వరుతున్నట్టుగా హ్మ్. 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 పితృలు వాళ్ళకి ఏదైనా మధ్యాహ్నం వేళ పిండ ప్రదానం పెట్టడం కానీ అటువంటి ఏం చేసుకున్నా మనం చేసేవంటి భోజనం ఏదైతే ఉందో అది అక్కడ పెట్టడం అని జరిగితే ఆ కాకి ఏం చేస్తుందంటే ఆ నీళ్లు తాగి చక్కగా ఒక కప్పులో నీళ్లు పెట్టి ఆ పిండం పెడతామంటే అది తినేసి వెళ్ళిపోతుంది. అంటే ఆతృత, చూడాలని, బంధువులను చూడాలని ఆతృత. ఆ ఆత్మకి ఏంటంటే నా ఒక కోడల్ని, కొడుకుని, మనవని, మనవరాల్ని, కూతుర్ని, ఆ ఇంటి మీద ఆశపోకుండా ఆ కాకి ఏం చేస్తుందంటే ఆ ఒక ఆవి రూపంలో వచ్చి దాంట్లో ప్రవేశించి ఆ ఇంటి చుట్టూరున తిరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాల కాకిలో ఇన్ని రకాలుగా ఉంది. కాకి ప్రముఖంగా వాహనం వచ్చి శనీశ్వరుని వాహనం. హ్మ్. హ్మ్. కాకి నెత్తి మీద తాకిన, కాకి వచ్చి పొడిచిన వాడు ఇమీడియట్గా శని పరిహారం చేసుకోవాలి. శని పరిహారం. హ్మ్. శనీశ్వరుని పరిహారం అంటే యజ్ఞమో, హోమమో, జపమో, తపమో చేసుకుంటే హ్మ్. హ్మ్. అనేక రకమైనటువంటి ఒక తత్వం రావటం జరుగుతుంటాయి. ఓకే. ఓకే. సో ఇది విషయం. కాకి రోలు ఉన్నటువంటి సామెత ఇది. అందుకే ఎప్పుడైనా కూడాను అమావాస్య రోజు కాకికి పిండ ప్రదానం పెడుతూ ఉంటారు. పెడుతుంటే ఎందుకంటే పితృదేవతలు తిని ఆశీర్వదిస్తారనేసి గట్టి విశ్వాసం. ఓకే. మీరు శ్మశానికి వెళ్ళారనుకోండి, చుట్టూరు కాకిలు ఉంటాయి. అవును. కాకి ఇంట్లోకొస్తే దానికి సంకేతం ఏంటి గురుగారు? శనికి సంబంధించిన విషయమే. లేకపోతే మన పితృదేవత లోపల ప్రవేశించి చూశారు, మన ప్రజలను చూసినట్టుగా అనుకోవచ్చు. దానికి పరిహారంగా మనం పైన టెర్రస్ పైన వెళ్ళి 5 రకాలైనటువంటి పిండి వంటలు చేసి ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైవేద్యం పెట్టి పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. గురుగారు నేను కళల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది రాత్రిపూట ప్రతిరోజు కొంతమందికి అట్లీస్ట్ 3-4 రోజులు కంటిన్యూస్గా పాములు కల్లోకి రావడము, పాములు ఇలా పడగ విప్పినట్టు ఇలా కళ్ళు వస్తూ ఉంటాయి. దానికి సంకేతం ఏంటి? అయితే ఎప్పుడైతే కూడాను స్వప్నంలో పాములు వస్తున్నాయి, ఆ మనిషికి సర్పదోషం ఉన్నట్టుగా. ఓ. సర్పదోషం ఎందుకు ఉంటుంది? జన్మ నక్షత్ర దోషం ఉంటే అటువంటి ప్రభావం కనపడతాయి. ఆ జన్మ నక్షత్రంలో ఎప్పుడైతే కూడా వీళ్ళు శాంతి చేయలేదు, ఉపాసన చేయలేదు, ఎటువంటి దాన క్రియలు చేయలేదు, ఎటువంటి ప్రక్రియలు చేయలేదు, అటువంటి సమయంలో ఈ మనిషికి ఏమవుతుందంటే ఎప్పుడు కూడాను పాములు వెంటనే ఎప్పుడు నిద్రపోయినప్పుడంతా ప్రతి అమావాస్యకో, పౌర్ణమికో, లేదంటే అష్టమియో, నవమియో, దశమో, ఏకాదశి 2 తిథులు వస్తుంటాయి. అటువంటి తిథులు వచ్చినప్పుడు ఈ పాములు వచ్చి కాటేసినట్టు వస్తాయి. తర్వాత బిడకు చుట్టినట్టు, కాలకు చుట్టినట్టు, పరుపులో జొరిగినట్టు, ఒంటి మీద అంతా పాకినట్టు అలాంటి అన్ని కళలు వస్తూ ఉంటాయి. సో అటువంటి కళలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అర్ధరాత్రిలో లేచి భయపడి కూర్చుంటారు. ఎవరికైనా పాములు అంటే భయమే కదమ్మా. ఉదయం లేచి బామ్మగారికో, తాతగారికో, నాన్నగారికో, అమ్మగారికో చెప్తారు, అమ్మ మరి నాకు ఇలాంటి కళలు వస్తున్నాయంటే అప్పుడు వెంటనే ఒక గురుజీనో, స్వామీజీనో సంప్రదించాలి. దీనికి ఎటువంటి పరిష్కారం చేస్తూ బాగుంటుంది. ఊరికే తరచూ మా పిల్లలకి పాములు కళలు వస్తున్నాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పరిహారం వచ్చేటప్పటికి 2 నాగు జడల పాము రాయి ఉంటుంది కదమ్మా, ఆ రాయి విగ్రహాన్ని స్థాపన చేయాలి. ఆ స్థాపన చేసిన తర్వాత చవితి రోజున, నాగల చవితి వస్తుంది, పంచమి రోజు వస్తుంది కదా, పంచమి చవితి రోజున ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా ఈ తిథుల్లో మీరు ఏం చేస్తారంటే ఈ నాగుపాముని ప్రతిష్ఠ చేయాలి. అప్పుడు ప్రతిష్ఠ చేసి మీకు ఈ దోషం పోతుంది. ఓకే. ఒకవేళ ప్రతిష్ఠ చేయలేని వాళ్ళు ఉదయం పూట మనం చేసుకోవాల్సిన పరిహారాలు, ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు సింపుల్గా ఏమైనా ఉంటే కూడా చెప్పండి. పరిహారం అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వెండి పడగలు దొరుకుతాయి, నాగపడిగలు వెండివి దొరుకుతాయి. చిన్న చిన్న సైజు కూడా దొరుకుతాయి. అవి తీసుకొచ్చి ఇంట్లో పాలు, పెరుగు
తేనె పంచామృతంతో అభిషేకం చేసి చక్కగా ధూపదీప నైవేద్యం పెడితే ఆ స్వప్నాలు రావడం ఆగిపోతాయి. అలాగే కళల గురించి మనం మాట్లాడుకుంటే కొంతమందికి సింహాలు కూడా కల్లోకి వస్తూ ఉంటాయి, అలాగే పక్షులు కల్లోకి వస్తూ ఉంటాయి, ఎక్కువగా గద్దలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే గద్ద వస్తే దానికి సంకేతం ఏంటి? ఇప్పుడు ఒక మనిషికి నిద్రిస్తున్నాడు, వాడికి ఆ ఒక పూర్వజన్మ వాసన ఎప్పుడైతే కూడాను ఆ జీవిని చంపాడో, అంటే సింహాన్ని చంపేంత వీడు పెడితే ఎవరు పుట్టకపోవచ్చు, పక్షులను చంపుతారు, పక్షులను వేటాడతారు. సో అటువంటి అన్స్పాట్గా అనుకోకుండా బండి కింద పడిపోతూ ఉంటుంది. అవును అవును అవును. ఇదంతా పూర్వజన్మ వాసన. ఈ పూర్వజన్మ వాసనలో ఆ పక్షులు అంతా కూడా కళ్ళలో రావటం అని జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా అమావాస్య రోజు పిండ ప్రదానం చేయాలి. పితృదేవతలకి. పితృదేవతలు కాదు, పక్షులకు అయ్యే బ్రాహ్మణునికి చెప్పి పిండ ప్రదానం చేసుకోవాలి. ఆ ప్రదానం చేసుకున్నప్పుడు ఆ దోషాలన్నీ పోతాయి. సో అటువంటి వచ్చినప్పుడు అంతే ఎప్పుడైనా కూడాను పంచలోహాలకు సంబంధించిన ఉంగరం ధరించుకోవాలి. రాగి, వెండి, బంగారము, కంచు, ఇత్తడి, ఇవన్నీ కూడా మిక్స్ చేసినటువంటి లోహం, పంచలోహం ఉంటుంది. ఆ పంచలోహంతో కలిసినటువంటి ఆ ఉంగరాన్ని లోపల ధరించుకుంటే ఎప్పుడైనా కూడా అటువంటి దోషాలు లేకుండా పోతాయి. ఆ మధ్య వేలుగు ధరించుకోవాలి, స్త్రీ అయినా పురుష అయినా. లెఫ్ట్ హ్యాండ్కి ఏమో అమ్మాయిలకి, కుడి చేతికి వచ్చేసి అబ్బాయికి. అలాగే ప్రతి మనిషి తన చేతికి ఒక ఉంగరం ఖచ్చితంగా ఉండాలి. పంచలోహాన్ని అంటే కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ అంటే బంగారం ఉండి లేకపోయినా పర్వాలేదు, కానీ లోహానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందంటే మాకు పంచలోహాన్ని కొనేవంటి శక్తి కూడా లేదు అంటే రాగిది పెట్టుకోవచ్చు. రాగిది పెట్టుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకునే విధానంలో కూడా కొన్ని చేసుకోవాలంటారు కదా గురుగారు, ఈ పాములు కల్లోకి వస్తే. పాములు కళలు వచ్చినప్పుడు కంద షష్ఠి కవచం అది చదువుకోవడం మంచి ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలం. పళని, తీర్థని, మురుగన, అటువంటి ఆర్ముగన, తిరుచెందూరు ఇవన్నీ వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే తులసి చెట్టుకి పూజ చేసే విధానం గురించి మనం మాట్లాడుకుంటే కొంతమంది ఇళ్లలో ఏమవుతుందంటే తులసి చెట్టు వేరే చెట్టులో కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ మొక్కను తీసి ఎప్పుడు పెట్టాలి, వేరే ఫ్రెష్ కుండీలో ఎప్పుడు పెట్టాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. దానికి ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉంటాయా? అంటే ఎప్పుడైతే కూడాను సూర్య అష్టమి ఇచ్చిన తర్వాత చెట్టు పీక రాదు, పెట్టకూడదు. అమావాస్య రోజు పెట్టకూడదు, పౌర్ణమి రోజు పెట్టకూడదు. మరి ఎప్పుడు పెట్టాలంటే శుక్రవారం రోజున పెడితే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అది ఎప్పుడు పీకాలంటే మీరు ఎప్పుడైతే సూర్య అష్టమించి కాకముందు ఉదయం పుట్టే తీసి అదే సమయంలో పెట్టుకుంటే చాలా ఫలితం లభిస్తుంది. శుక్రవారం రోజు పీకూడదు అంటారు కదా గురుగారు. మంచి వేరే చెట్లు పెడుతున్నారు కదమ్మా, ఇప్పుడు ఈ చెట్టు నుంచి తీసి ఏదో ఒక పెద్ద ప్లేస్లో పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఒక గార్డెన్లో పెరుగుతుంది, అది మనుషులు నడుస్తున్నారు, పోతున్నారు. ఆ తులసి చెట్టు అంటే పవిత్రం కదా, కాబట్టి ఇక్కడి నుంచి తీసి ఒక పవిత్రమైన ఒక ఉండిలో పెడుతున్నారు. మంచి విశేషమైన కార్యం. శుక్రవారం పెట్టుకోవాలి. శుక్రవారం రోజు పెట్టుకున్న చాలా విశేషమైన ఐశ్వర్య ప్రాప్తం కలుగుతుంది. దాంట్లో కృష్ణ తులసి ఉంటుంది, రామ తులసి ఉంటుంది, మళ్ళీ లక్ష్మీ తులసి ఉంటుంది, ఇట్లా రకరకాలమైన తులసి ఉంటుంది. అడవి తులసి కూడా ఉంటుంది.